హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో సాఫ్ట్వేర్ ఆఫీసులలో మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ ఈరోజు టాపిక్లో ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఈ ప్రాజెక్ట్ ఎవరు టేకప్ చేస్తారు? ఈ ప్రాజెక్ట్ని ఎవరు టేకప్ చేస్తారు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హూ విల్ టేకప్ దిస్ ప్రాజెక్ట్? హూ విల్ టేకప్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ని ఎవరు టేకప్ చేస్తారు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు ఆ డిసిజన్ ఎందుకు తీసుకున్నావు? నువ్వు ఆ డిసిజన్ ఎందుకు తీసుకున్నావు? దీన్ని ఎలా చెప్పొచ్చు? వై డిడ్ యూ టేక్ దట్ డిసిజన్? వై డిడ్ యూ టేక్ దట్ డిసిజన్ అంటే నువ్వు ఆ డిసిజన్ ఎందుకు తీసుకున్నావు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను ఇంకొక ప్రాజెక్ట్తో వస్తాను. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, నేను ఇంకొక ప్రాజెక్ట్తో వస్తాను అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ ప్రాజెక్ట్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ ప్రాజెక్ట్ అంటే నేను ఇంకొక ప్రాజెక్ట్తో వస్తాను అని. ఓకేనా? దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. ఇదే దాన్ని కొంచెం మార్చి చెప్తాను చూడండి. అతను కొత్త ప్రాజెక్ట్తో వచ్చాడు. అతను కొత్త ప్రాజెక్ట్తో వచ్చాడు. దీన్ని ఎలా చెప్పొచ్చు? హీ కేమ్ అప్. హీ కేమ్ అప్ విత్ న్యూ ప్రాజెక్ట్. హీ కేమ్ అప్ విత్ న్యూ ప్రాజెక్ట్ అంటే అతను ఒక కొత్త ప్రాజెక్ట్తో వచ్చాడు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఈ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేయగలరు? ఈ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేయగలరు? దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అంటే ఈ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేయగలరు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇది పూర్తి అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హౌ లాంగ్ డజ్ ఇట్ టేక్ టైమ్ టు కంప్లీట్? హౌ లాంగ్ డజ్ ఇట్ టేక్ టైమ్ టు కంప్లీట్ అంటే ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు ఫైనల్ అవుట్పుట్ ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఫైనల్ అవుట్పుట్ ఎప్పుడు ఇస్తావు? దీన్ని ఎలా చెప్పొచ్చు? వెన్ విల్ యూ గివ్ ఫైనల్ అవుట్పుట్? వెన్ విల్ యూ గివ్ ఫైనల్ అవుట్పుట్ అంటే ఫైనల్ అవుట్పుట్ నువ్వు ఎప్పుడు ఇస్తావు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, మనకి రేపు గ్రూప్ డిస్కషన్ ఉంది. మనకి రేపు గ్రూప్ డిస్కషన్ ఉంది. దీన్ని ఎలా చెప్పొచ్చు? వీ హ్యావ్ గ్రూప్ డిస్కషన్ టుమారో. వీ హ్యావ్ గ్రూప్ డిస్కషన్ టుమారో అంటే రేపు మనకి గ్రూప్ డిస్కషన్ ఉంది అని. దీన్ని కొంచెం మార్చి చెప్తాను చూడండి. మనకి రేపు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది అనాలి. మనకి రేపు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? రేపటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విల్ హ్యావ్. ఓకేనా? వీ విల్ హ్యావ్ గ్రూప్ డిస్కషన్ టుమారో. వీ విల్ హ్యావ్ గ్రూప్ డిస్కషన్ టుమారో అంటే మనకి రేపు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, అందరూ తప్పకుండా అటెండ్ అవ్వాలి అని చెప్పాలి. ఎవ్రీవన్ హ్యాస్ టు అటెండ్ అని చెప్పవచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి అంటే ఎవ్రీవన్ హ్యాస్ టు అటెండ్ టుమారో అని చెప్పవచ్చు. ఓకేనా? దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, దీని గురించి బాస్కి తెలియదు. దీని గురించి బాస్కి తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? బాస్ డజంట్ నో అబౌట్ ఇట్. బాస్ డజంట్ నో అబౌట్ ఇట్ అంటే బాస్కి ఈ విషయం గురించి తెలియదు అని. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఆ ప్రాజెక్ట్ నువ్వు ఎప్పుడు పూర్తి చేస్తావు? ఆ ప్రాజెక్ట్ నువ్వు ఎప్పుడు పూర్తి చేస్తావు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వెన్ డూ యూ ఫినిష్ దట్ ప్రాజెక్ట్? వెన్ డూ యూ ఫినిష్ దట్ ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ నువ్వు ఎప్పుడు ఫినిష్ చేస్తావు అని. నెక్స్ట్ వన్, మేము దానిపైన వర్క్ చేస్తున్నాం. మేము దానిపైన వర్క్ చేస్తున్నాం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకేనా? వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అనొచ్చు, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్ అనొచ్చు, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అని చెప్పొచ్చు. అంటే నేను దాని మీదే పని చేస్తున్నాను, దాని మీద వర్క్ చేస్తున్నాను అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరు సెంటెన్స్ అనేది మార్చవచ్చు. నెక్స్ట్ వన్, నేను నైట్ షిఫ్ట్ చేయాలనుకోవట్లేదు. నేను నైట్ షిఫ్ట్ చేయాలనుకోవట్లేదు. దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? ఐ డోంట్ వాంట్ టు డూ నైట్ షిఫ్ట్. ఐ డోంట్ వాంట్ టు డూ నైట్ షిఫ్ట్స్ అంటే నైట్ షిఫ్ట్స్ నేను చేయాలనుకోవడం లేదు అని. దీన్ని ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్,
నీకు దానిపైన ఏమైనా ఐడియా ఉందా? ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఏదో ఒక సొల్యూషన్ కావాలి అనేటప్పుడు మనం జనరల్గానే అంటూ ఉంటాం కదా, నీకేమైనా ఐడియా ఉందా దానిపైన, ఇలా అంటూ ఉంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దాట్? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నాకు దాని మీద అవగాహన లేదు. నాకు దానిపైన అవగాహన లేదు. దీనికి ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దాట్. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దాట్ అంటే నాకు దానిపైన అవగాహన లేదు అని. ఓకేనా? సో దీన్ని ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఈరోజు ప్రశాంత్ వచ్చాడా? ఈరోజు ప్రశాంత్ వచ్చాడా? దీన్ని ఎలా చెప్పొచ్చు? డిడ్ ప్రశాంత్ కమ్ టుడే? డిడ్ ప్రశాంత్ కమ్ టుడే అంటే ఈరోజు ప్రశాంత్ వచ్చాడా అని. ఇక్కడ నేమ్ ప్లేస్లో మీకు యూజ్ఫుల్ అయ్యే నేమ్స్ ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? శ్వేత, రమేష్, రాము ఏదైనా ప్లేస్ చేసి అడగవచ్చు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, మీ టీం లీడర్ ఎవరు? మీ టీం లీడర్ ఎవరు ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? హూ ఈజ్ యువర్ టీమ్ లీడర్? హూ ఈజ్ యువర్ టీమ్ లీడర్ అంటే మీ యొక్క టీం లీడర్ ఎవరు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఒక టీం లీడర్గా నువ్వు అలా మాట్లాడకూడదు. ఒక టీం లీడర్గా నువ్వు అలా మాట్లాడకూడదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? బీయింగ్ ఏ టీమ్ లీడర్ యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్. బీయింగ్ ఏ టీమ్ లీడర్ యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఈ గ్రూప్కి లీడర్ ఎవరు? ఈ గ్రూప్కి లీడర్ ఎవరు ఇలా కూడా అంటూ ఉంటాం కదా, దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? హూ ఈజ్ ద లీడర్ ఆఫ్ దిస్ గ్రూప్? హూ ఈజ్ ద లీడర్ ఆఫ్ దిస్ గ్రూప్ అంటే ఈ గ్రూప్కి లీడర్ ఎవరు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు కోడ్ని ఎప్పుడు సబ్మిట్ చేస్తున్నావు? నువ్వు కోడ్ని ఎప్పుడు సబ్మిట్ చేస్తున్నావు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వెన్ ఆర్ యూ సబ్మిటింగ్ ద కోడ్? వెన్ ఆర్ యూ సబ్మిటింగ్ ద కోడ్ అంటే నువ్వు కోడ్ని ఎప్పుడు సబ్మిట్ చేస్తున్నావు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను రేపటికల్లా కోడ్ని సబ్మిట్ చేస్తాను. నేను రేపటికల్లా కోడ్ని సబ్మిట్ చేస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ విల్ సబ్మిట్ ద కోడ్ బై ద టుమారో. ఐ విల్ సబ్మిట్ ద కోడ్ బై ద టుమారో అంటే రేపటికల్లా నేను కోడ్ని సబ్మిట్ చేస్తాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, లేదు మీరు తప్పకుండా ఈరోజు ఈవినింగే మీరు కోడ్ సబ్మిట్ చేయాలి ఇలా కూడా అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? నో యూ మస్ట్ సబ్మిట్ ద కోడ్ దిస్ ఈవినింగ్. నో యూ మస్ట్ సబ్మిట్ ద కోడ్ దిస్ ఈవినింగ్ అంటే ఈరోజు ఈవినింగే మీరు కోడ్ని సబ్మిట్ చేయాలి అని. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఎవరి పని వాళ్ళే చేయాలి. ఎవరి పని వాళ్ళే చేయాలి దీన్ని మనం జనరల్గానే అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వన్ హ్యాస్ టు డూ వన్స్ వర్క్. వన్ హ్యాస్ టు డూ వన్స్ వర్క్ అంటే ఎవరి పని వాళ్ళే చేయాలి అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఈరోజు మన టీం లీడర్ రావట్లేదు. ఈరోజు మన టీం లీడర్ రావట్లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? అవర్ టీమ్ లీడర్ ఈజ్ నాట్ కమింగ్ టుడే. అవర్ టీమ్ లీడర్ ఈజ్ నాట్ కమింగ్ టుడే అంటే ఈరోజు మన టీం లీడర్ రావట్లేదు అని. ఓకేనా? దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అది పెద్ద సమస్య ఏమి కాదు. అది పెద్ద సమస్య ఏమి కాదు ఇలా కూడా అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్. ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్ అంటే అదేం పెద్ద విషయం ఏం కాదు, వీ కెన్ సాల్వ్ ఇట్ అని ఇలా కూడా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.